నమస్తే. అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే దీనికి వచ్చినటువంటి అందరూ కూడా అతిరథ మహారథులే. అయితే పిలుపు చాలా కొంతమందికి అందిందని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఏదైతే అనంత్ అంబానీ పెళ్లి సంబంధించి జరిగిందో కొంతమంది దగ్గర కొన్ని చిన్న చిన్న విభేదాలు అయితే మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఒకటి, సూపర్ స్టార్ రజనీకాంత్ డ్యాన్స్ వేశారని చెప్పి ఇక్కడ తమిళనాడులో చిన్న ఇష్యూ అయితే, ఇంకో పక్కన ఉపాసన అండ్ కాజల్కు మధ్యన చిన్న ఘర్షణ జరిగిందని అయితే అంటున్నారు. మరికొంతమంది దగ్గర ఇంకా చిన్న చిన్న విషయాలు అయితే జరిగాయి. అయితే వీటి గురించి చర్చిస్తానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, అనంత్ అంబానీ పెళ్లికి సంబంధించి అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. ఇది ప్రపంచ పెళ్లిలో ఒకానొక పెళ్ళి అన్నట్టుగా దీన్ని చేరుస్తున్నారన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎవరైతే రిటర్న్ వచ్చే వాళ్ళందరికీ కూడా 2 కోట్ల రూపాయల వాచ్ను కూడా గిఫ్ట్ ఇస్తున్నట్టు కొన్ని వార్తలు అయితే కథనాలు అయితే మనకు వచ్చాయి. మొత్తానికి ఇక్కడికి జరిగిన పెళ్లి తంతు వేరే అయితే తర్వాత జరిగిన తంతు ఇంకొక రకంగా మనకు కనిపిస్తూ వస్తుంది. ఏదైతే సూపర్ స్టార్ రజనీకాంత్ ఏదైతే ఉన్నారో ఆయన అక్కడ పెళ్లి దగ్గర డ్యాన్స్ వేశారని ఆయన సంబంధించి ఫ్యాన్స్ కూడా కొంతమంది ఇష్యూ అయితే చేస్తున్నారు ఇక్కడ తమిళనాడులో. సో ఇది కావచ్చు, ఉపాసన అండ్ కాజల్ మధ్యన జరిగిన చిన్న ఘర్షణ కూడా అంటున్నారు. నిజంగా ఇవి జరిగాయా లేదంటే అంతా కూడా ఊహాజనితం అంటే ఏమంటారు? జరిగాయండి. అంటే ఇప్పుడు ప్రతిదీ మనం చూసే దృష్టిని బట్టి ఉంటుందంటారు చూడండి. కొన్ని అట్లా తీసుకోవటం జరిగింది, కొన్ని నిజంగానే హత్య చేసిన సంఘటనలు ఉన్నాయి, ఇలా రకరకాలుగా జరిగాయి. అయితే ఈ పెళ్లిలో జరిగింది ఏంటంటే తమిళనాడు నుంచి రజనీకాంత్ గారు వెళ్ళారు. రజనీకాంత్ అంటే తమిళ వాళ్ళకు ఉండే గొప్ప గుణాలు ఏంటంటే వాళ్ళ భాషను ఎంత ప్రేమిస్తారో, వాళ్ళు వ్యక్తులు ఎవరైనప్పటికీ వాళ్ళ రాష్ట్రంలో ఉండి వాళ్ళ భాష నేర్చుకుని వాళ్ళ అంటే ఏదైనా ఆ సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఏ ఇండస్ట్రీలో ఉన్నా కూడా వాళ్ళు చాలా చక్కగా ఆదరిస్తారు. అది కళాకారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళకి అదేది భాషతోటి వాళ్ళకంటే వాళ్ళు ఏ భాష వాళ్ళు లేకపోతే ఏ రాష్ట్రం వాళ్ళు పట్టించుకోరు. అదో గొప్ప గుణం ఉంది వాళ్ళకి. కాకపోతే ఇక్కడ రజనీకాంత్ విషయంలో ఏమైందంటే ఆయన అక్కడ డీజే నడుస్తూ ఉంటే అక్కడ అందరూ బలవంతం చేయడంతో 2 స్టెప్స్ వేశారు. అది చాలా మందికి నచ్చలేదు. అది ఈరోజు సోషల్ మీడియాలో కొంచెం అది ఎక్కువగా నడుస్తోందన్నమాట. ఆ విధంగా చేయటం తప్పు, ఇది తమిళ సంస్కృతి కాదు, తమిళ సంస్కృతిలో ఈ రకంగా చేస్తారా, రజనీకాంత్ మహారాష్ట్ర వాడా లేకపోతే కర్ణాటక వాడా మాకు అనవసరం, కానీ రజనీకాంత్ అక్కడ స్టెప్ వేయడం తప్పు, డబ్బులు తీసుకుని వేశాడా డబ్బులు తీసుకోకుండా వేశాడా మాకు అనవసరం, రేపొద్దున్న అతను ఏం చెప్పుకుంటాడు, వాళ్ళ మనవలు ఏమనుకుంటారు, మా తాత అక్కడ ఆ పెళ్లిలో డ్యాన్స్ చేశాడని అనుకోరా, ఇది మా తమిళ ఇండస్ట్రీలో ఉండి హీరోగా ఎదిగి సూపర్ స్టార్ అయ్యాడు, అది మా తమిళ వాళ్ళ వల్లే కదా, సో ఇది మా తమిళలకు అవమానం అన్నట్టు వాళ్ళు మాట్లాడారు. సరే, వాళ్ళని మనం తప్పు పట్టాలి ఒప్పు పట్టాలి అలా వదిలేస్తే వాళ్ళకి డిమాండ్ చేయడంతో అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో ఆయన వేయాల్సి వచ్చింది. కాబట్టి ఇది పెద్దగా తీసుకోక్కర్లేదని మనలాంటి వాళ్ళం అనుకుంటాం. ఎందుకంటే రజనీకాంత్ క్రేజు తగ్గదు, అలాగని తమిళలకు వచ్చిన తలవంపులు ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళు ఎక్కడున్నా నిలుపుకుంటారని ప్రపంచం అంతా తెలుసు. అలాగే రజనీకాంత్కు ఉండే ఫేమ్ అంతవరకు అలాగే ఉంది. ఇకపోతే ఉపాసన గారి విషయానికి వచ్చేసరికి, ఉపాసన గారి గురించి మన అందరికీ తెలుసు. షీఈ్ ఎ సింపుల్ లేడీ. రామ్ చరణ్ ఆవిడ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆవిడ అందంగా ఉంటారా అందంగా ఉండరా ఇది మనకు అనవసరం. తను ఉపాసన అనే ఆవిడ ఒక మంచి మనస్తత్వం ఉన్న అమ్మాయి. తర్వాత జంతు ప్రేమికురాలు ఆవిడ. తనకి తోచినంతలో అందరికీ హెల్ప్ చేస్తుంది, ఇది మనకు తెలిసిన విషయం. ఆవిడలో మీరు చూస్తే ఆవిడ అందంగానే ఉంటుంది. అందం మనం డిఫైన్ చేయలేమండి. తెల్లగా ఉంటే అందం, లేకపోతే చామనచాయగా ఉంటే అందం కాదు, అది కాదు కొలమానం. అందానికి కొలమానం లేదు నన్ను అడిగితే. కాబట్టి రామ్ చరణ్ కళ్ళతో చూడండి మీరంతే. మీ కళ్ళు నా కళ్ళు అనవసరం. అయినా ఆ అమ్మాయి కూడా మనం ఎలా చూస్తామని ఆవిడకి అనవసరం, ఆవిడ అసలు పట్టించుకోదు కూడా. సో షీఈ్ ఎ వెరీ సింపుల్ లేడీ. ఆవిడ ఏదో చిన్న చైన్ వేసుకుని సింపుల్గా వచ్చారు, రామ్ చరణ్తో వచ్చారు. కాజల్ ఏదో ఆవిడని చూసి ఒకలాగా హేళనగా నవ్వింది అని వచ్చింది. ఒకవేళ నిజంగా కాజల్ అలా నవ్వుంటే మాత్రం అది క్షమించరాని నేరం. ఎందుకంటున్నామంటేనండి, ఎవరిని మనకి చిన్నబుచ్చే హక్కు లేదండి. రామ్ చరణ్ ఈరోజు మొత్తం ప్రపంచం అంతా తెలుసు, అతను ఒక మంచి హీరోగా తను పేరు తెచ్చుకున్నాడు. చిరంజీవి కొడుకు నుంచి రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అనే స్థాయికి గ్లోబల్ స్టార్ అయ్యాడు అతను. ప్లస్ రామ్ చరణ్ భార్యగా ఉపాసన ఎంత గొప్పదో, ఉపాసన కొణిదెల, అలాగే అపోలో హాస్పిటల్స్ తరఫున అంత గొప్పదే అమ్మాయి. ఇండివిజువల్గా ఆవిడకి ఉంది, ఆవిడకు ఉండాల్సింది ఆవిడకు ఉంది, ఇండివిజువల్గా ఇతనికి ఉండాల్సింది ఇతనికి ఉంది. ఎట్ ద సేమ్ టైం రామ్ చరణ్ భార్యగా ఉపాసనకు ఉండాల్సిన గొప్పతనం ఉపాసనకు ఉంది.
కాబట్టి ఇందులో ఎవరు మాట్లాడే హక్కు మనకు లేదు. ఎవరిని కించపరచకూడదండి. అవును అవును. మీకు నచ్చకపోతే ఈ విషయాలు కాదు, తప్పు చేస్తే అయ్యో ఇలా చేశారంటే అని అనొచ్చు తప్ప ఒక మనిషిని బాడీ షేమింగ్ చేయకూడదు. ఎందుకంటున్నానంటే ఇదే మనుషులు ఇప్పుడు కాజల్ అని కాదు, మరి సుధానారాయణమూర్తి ఇన్ఫోసిస్, అబ్బా ఆవిడకి ఎంత సింప్లిసిటీ, ఆవిడ చీరలు కొనుక్కోరు, ఆవిడ అంత రిచ్ అయి ఉన్నా అంటారు కదా, మొన్న కూడా అన్నారు. నేనంటాను అంటే అన్ని ఇవ్వండి, అలాగే ఈవిడ్ని తీసుకోండి. ఉపాసన ఏమి చిరిగిపోయిన బట్టలు వేసుకురాలేదు, చింపిరి జుట్టుతో రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా అది కూడా అందంగా ఉండొచ్చు. వీఆర్ నో వే అంటే మనకు అసలు హక్కు లేదంటాను నేను. అప్పుడు ఆ ట్రెండ్ అందరూ ఫాలో అవుతారేమో, అస్సలు ఆ విషయంలో ఒప్పుకోకూడదండి. ఇంకొక విషయం, ఇక్కడ జ్యోతిక వచ్చింది, సూర్య వచ్చారు. జ్యోతిక సూర్య కలిసే వచ్చారు, విడివిడిగా ఉంటున్నారు. ఐశ్వర్యారాయ్ విడిగా వచ్చింది, బచ్చన్ ఫ్యామిలీ విడిగా వచ్చింది, వాళ్ళు దూరంగా ఉంటున్నారు, విడిపోయారని టాక్స్ వచ్చాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటేనండి, ఒక్కొక్క పెళ్లిలో ఒక్కోలా జరుగుతుంది. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, అట్లీ ఎవరైతే ఉన్నాడో అట్లీ భార్య, ఆవిడ ఒక గాగ్రా లాంటిది ఏదో వేసుకొచ్చింది, ఆ పైన జాకెట్ లాగా వేసుకుంటారు కదండి, ఇట్లా తిప్పి చూపించాడు. అక్కడ అనంత్ అని ఎంబ్రాయిడరీనో ఏదో చేసింది, దాని మీద కూడా చాలా కమెంట్స్ వచ్చాయి. కాబట్టి అనంత్ పేరు అమ్మాయి వేసుకోవడానికి అవసరమే ఉంది? అనంత్ అనేవాడు పెళ్లి కొడుకు, అనంత్ పేరు ఎవరు వేసుకోవాలి? రాధికా మర్చెంట్ వేసుకోవాలి, లేదు తల్లి వేసుకోవచ్చు కొడుకు కాబట్టి. అంతేగాని వీళ్ళందరూ వేసుకోవటం ఏంటి అనంత్ పేరు? అర్థం లేదు అది. అంటే కొంతమందికి ఏం చెప్తున్నారంటే, ఏదైతే అంబానీ ఫ్యామిలీ ఉందో వాళ్ళే కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ చేసి ఇచ్చారు. కొంతమందికి మేరా యార్ కా షాదీ హై అని చెప్పి కొంతమంది అనంత్ అని చెప్పేసి అయితే వేసుకుంటున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. కరెక్టే, కానీ అది బాగలేదండి. ఇప్పుడు ఇదేం ట్రెండ్ కాదు కదా, ట్రెండ్ సెట్టింగ్ అవ్వదు అది. ఇప్పుడు అదేదో మనకి వాళ్ళు ఉచితంగా ఇచ్చారన్నట్టుగా ఉంది కదా అది. మీరు స్పాన్సర్ చేశారు అంటే అనంత్ పెళ్ళికి మేము ఇచ్చామని చెప్పుకోవటం అది. ఇప్పుడు గ్లాసుల మీద చెంబుల మీద ఇదివరకు ఇచ్చేవాళ్ళు గిఫ్ట్లు, మీకు గుర్తుంటే స్టీల్ సామాన్ మీద కావచ్చు, వెండి సామాన్ మీద కావచ్చు, ఫలానా వాళ్ళ పెళ్లిలో లేకపోతే ఫలానా వాళ్ళ ఇదిలో జ్ఞాపకార్థం. ఏంటది? ఇది అర్థం లేదండి అది. అంటే ఒకవేళ నిజంగా వాళ్ళు చేసినా మన ఇండివిజువల్గా కూడా దాన్ని ఒప్పుకోం మనం. ఇట్ వోంట్ లుక్ నైస్. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఇది అంబానీ పెద్ద కోడలు అలా రాసుకున్నా బాగోదు కదా. అంటే కొన్నింటికి కొన్ని మర్యాదలు ఉంటాయి. అతనెవడో మనం ఎవరమో. అట్లీ దాన్ని చూపించాడు ఇట్లా ఫోటోకి, వీళ్ళందరూ ఫోటోలు తీసుకున్నారు కదండి, అప్పుడు అందరికీ చూపించాడు అతను. అది దాని మీద కమెంట్స్ వస్తాయి మరి, న్యాచురల్ అది. అదే విధంగా ఇంకా చాలా జరిగాయి. ఇప్పుడు ఆవిడ గాయత్రి మంత్రాన్ని అది చీర మీద స్పెషల్గా డిజైన్ చేసి ఇచ్చారు, ఆవిడ కాళ్ళ దగ్గరికి అది వచ్చింది, అది కూడా తప్పే ఒకవేళ అలా చేస్తుంటే. తర్వాత రాధికాకి దేవుళ్ళ బొమ్మలతోటి ఒక శారీ డిజైన్ చేసి ఇచ్చారు. సో ఇవన్నీ హిందూ సంప్రదాయాలను కించపరచడమే కదా. అంటే వాళ్ళు కూడా హిందువులే కానీ ఇలా ఎందుకు చేశారు? నేను అనేది ఏంటంటే, మీరు గొప్పవాళ్ళు అయితే అయి ఉండొచ్చు, మరొకటి కావచ్చు, కానీ కొన్ని చేసే ముందు ఆలోచించాలి ఎవడైనా. పెళ్ళి అనేది ఓకే, మీకు డబ్బు ఉంది, చేశారు, 10 మందికి ఉపాధి వచ్చింది, నేను ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నా. మీరు లావిష్గా ఎందుకు ఖర్చు పెట్టారు నేను అడగను, నాకు అనవసరం, ఐఎమ్ నో వే కనెక్టెడ్. కానీ దానివల్ల 10 మందికి ఉపాధి దొరికింది, అంతవరకు బాగుంది. కానీ కొన్ని పనులు మనం చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. బికాజ్ మీరు ఒక ట్రెండ్ సెట్టర్గా ఉండదలుచుకున్నప్పుడు ఆ ట్రెండ్ సెట్టింగ్లో కూడా కొన్ని ఆలోచిస్తారు ప్రజలు. ఎందుకంటే మనం మాట అనిపించుకోకూడదు. రేపొద్దున్న మంచి ఎంత చెప్పుకుంటారో చెడు అంత చెప్పుకుంటారు. ఇప్పుడు కిట్టని వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, కానీ ఇట్లాంటి తప్పులు జరిగినప్పుడు ప్రతివాడు మాట్లాడతాడు. సో ఇది అందరూ ఆలోచించాలి అది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏదైతే అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంతో జరిగింది, కానీ చిన్న చిన్న లోటుపాట్లు మాత్రం కొంత కనిపిస్తున్నాయి. చూద్దాం అని అడుగుతున్నాం. నమస్తే. నమస్తే.